నమస్తే. హిందూ పేర్లతో అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటారు, వాళ్ళకి దగ్గర అవుతారు. వాళ్ళ ద్వారా ఇంకొందరు బాలికలు, యువతులు, మహిళలతో కనెక్ట్ అవుతారు. వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుంటారు. ముఖ్యంగా డబ్బు ఆశ చూపుతారు, మతం మార్చేస్తారు. అట్లా పెద్ద మొత్తంలో, పెద్ద ఎత్తున, వేల సంఖ్యలో హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మారుస్తున్న చెంగూర్ బాబా కేసు విషయంలో మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఇస్లాం నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు, హిందూ మతంలోకి వచ్చారు. అయితే అలా వచ్చిన వాళ్ళకి, అంటే కుట్రను అర్థం చేసుకొని తిరిగి హిందూ మతంలోకి వచ్చిన ఆ మహిళలకు బెదిరింపులు వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు లేఖలు వస్తున్నాయి చంపేస్తామని. అలా కొందరు మహిళలు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక అమిత్ అనే ఒక వ్యక్తి, అసలైతే అబు అన్సారీ, అమిత్ పేరుతో ఆ మహిళకు దగ్గరయ్యాడనమాట పరిచయం పెంచుకొని. అంతేకాదు తన కుటుంబం కూడా హిందూ కుటుంబంగానే నమ్మించారు, ఎందుకంటే వాళ్ళతో కూడా అట్లా నటింపచేశాడనమాట, కుటుంబ సభ్యులతో కూడా. ఆమె బయటకు వచ్చి చెప్పింది, 2019లో చెంగూర్ బాబాని నేను కలిశాను. మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది, మొత్తం మహిళలే ఉన్నారు అక్కడ, అందరూ కూడా హిందూ మహిళలు, ఇస్లాంను స్వీకరించిన వాళ్ళే. వాళ్ళ బ్రెయిన్ ఎట్లా వాష్ చేశారు, అట్లా ఆయన దాదాపు చెంగూర్ బాబా 5,000 మందిని, 5,000 మత మార్పిళ్ళు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారనమాట. చాలా ప్రలోభ పెట్టారు, ముఖ్యంగా డబ్బు ఎరచూపారు మాకు. దీంతో డబ్బు వస్తుంది కదా, అంటే నేను పేదరికం మాది, పేదరికంలో ఉన్న తాము డబ్బు కోసం మతం మారాము. అయితే డబ్బు ఇస్తామని చెప్పి చాలా మందికి డబ్బులు కూడా ఇవ్వలేదంట. ఒక మహిళ వచ్చింది, నాకు డబ్బులు ఇస్తా అంటే నేను మతం మారాను కానీ నాకు ₹1 ఇవ్వలేదు, నాకు డబ్బు ముట్టలేదు. అంతేకాదు తనను మతం మార్చి బలవంతంగా ఒక ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళు మాకు పదే పదే చెప్పేవాళ్ళు, బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. మా మతం మార్చిన తర్వాత మమ్మల్ని ఇస్లాంలోకి మార్చేసి 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న లక్ష్యం మనదని వాళ్ళతో చెప్పేవాడంట అతను. ఇక మౌలానా చెంగూర్ అయితే ఒక్కడే 15,000 మందికి పైగా హిందూ మహిళలను ఇస్లాంలోకి మార్చేశాడు. యూపీ, మహారాష్ట్రలో ఎక్కువగా ఇవన్నీ కూడా మత మార్పిల్లి జరిగినవన్నీ కూడా యూపీలో, మహారాష్ట్రలో, బలరాంపూర్ కేంద్రంగా. యూపీలో బలరాంపూర్లో రాకముందు మహారాష్ట్ర, అట్లాగే దుబాయ్లో తన నెట్వర్క్ నడిపాడంటే పోలీసుల విచారణలో తేలింది, అంగీకరించాడు. గల్ఫ్ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున మత మార్పిల్లు జరిగినాయని తెలుస్తోంది. దానికి అవసరమైన డబ్బులన్నీ కూడా ఈ జమాలుద్దీన్ అనేవాడి ద్వారా వాడికి ఇచ్చి హిందూ మహిళలను రకరకాలుగా, ముఖ్యంగా డబ్బులు ఇస్తాం మీకు, ప్రలోభం అంటే మెయిన్ అది, అట్లా మతం మార్చారనమాట. దాని ద్వారా ఇస్లాం వాళ్ళ మతాన్ని పెంచుకోవడం, జనాభాను పెంచుకోవడము. ఈ మత మార్పిడికి వాళ్ళ కుటుంబీకులు, సన్నిహితులు, బంధువులు కూడా సాయం చేశారు, తలోచేసారు. దుబాయ్లో కూడా జమాలుద్దీన్ నెట్వర్క్ ఉందట. ఇంకా బలరాంపూర్కి వచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా తన నెట్వర్క్ను విస్తరించుకున్నాడు వాడు. అప్పుడే దానికి సంబంధించి అప్పట్లోనే మీడియాలో వార్తలు వచ్చినాయి, స్థానిక మీడియాలో. ఇస్లాంలోకి ఆకర్షించడానికి, అమాయక నిరుపేద మహిళలను, హిందూ మహిళలను ఇస్లాంలోకి ఆకర్షించడానికి రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహించేవాడంట. 2 నెలల క్రితం ఆజంగఢ్లో కూడా తన బంధువుల మీద కేసులు నమోదైనాయి. అంటే తన బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ అనమాట, పెద్ద నెట్వర్క్ అనమాట, అతనికి సహకరించారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కూడా ఒక 3 నుంచి 4,000 మంది లైన్లో ఉన్నారనమాట. వీళ్ళు టార్గెట్ చేసి ఇంకా నెక్స్ట్ వీళ్ళ లైన్లో ఒక 3 నుంచి 4,000 మంది ఉన్నారంటే పోలీసుల విచారణలో తేలింది. అయితే మత మార్పిడి చేసే వాళ్ళలో సగానికి పైగా మహిళలే ఉండాలన్నది వాళ్ళ టార్గెట్. అయితే దీనికి STF పోలీసులు అయితే గట్టి ఆధారాలని సేకరించి పెట్టుకున్నారు. వాటి ఆధారంగానే దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇక ఇది ఇట్లా ఉంటే, ఇది యూపీలో, మహారాష్ట్రలో ఈ రాకెట్ను బయటపడితే, మత మార్పిడి రాకెట్ బయటపడితే, కేరళలో కూడా యువతులే టార్గెట్గా లవ్ జిహాద్ కొనసాగుతుంది. 2 రోజుల క్రితం జూలై 15న కేరళ ఎర్నాకులం జిల్లాలో ఒక పెద్ద లవ్ జిహాద్ ట్రాఫికింగ్ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు, ఛేదించారు. మహమ్మద్ అక్బర్ అలీ ఈ మొత్తం రాకెట్ నడిపినట్టు తెలిసింది. యువతులను, ముఖ్యంగా +2 విద్యార్థినులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, యువతులు 25 ఏళ్లలోపు అందరూ కూడా +2 నుంచి, అంటే 16-17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు యువతులే లక్ష్యం. ప్రేమ పేరుతో వాళ్ళ మీదకి కొందరు యువకులను ఎగేయడం, ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఇచ్చి, మాదక ద్రవ్యాలు ఇచ్చి సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీయడము, వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడము, తద్వారా వాళ్ళని వ్యభిచారంలోకి లాగడము, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడము ఈ రాకెట్ అన్నమాట. ఇతర రాష్ట్రాల యువతులు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఇట్లానే ట్రాప్ చేసి ట్రాఫికింగ్ చేసినట్టు తేలింది.
ఇక వాళ్ళ నుంచి లగ్జరీ కార్లు, నకిలీ గుర్తింపు పత్రాలు ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందేమో ఆఫీసు, టీ షాప్స్ ఉంటాయి, వంటి వెనకాల ఇళ్లలో వ్యభిచార కార్యకలాపాలు అనమాట. ఎడపల్లికి చెందిన ఒక స్థానికుడు డౌట్ వచ్చి ఇక్కడ ఏదో ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు డౌట్ ఉంది అని పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వచ్చి రైడ్ చేశారు వాళ్ళు. దీంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. అక్కడి నుంచే 6 యువతులను పోలీసులు కాపాడారు. దీని వెనుక పెద్ద ఒక ఇంటర్ స్టేట్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉన్నట్టు బయటపడింది. చెప్పిన కదా, ఈ అక్బర్ అలీ అనేవాడు మాల్స్, కేఫ్లలో యువతులను గుర్తించి వాళ్ళకు దగ్గరైపోయి పూర్తిగా డ్రగ్స్ ఇచ్చి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, అన్ని ఇవే కేసులు అనమాట. ఎడపల్లి రైడ్లో అక్బర్ అలీ అనుచరుడు మునీర్ చెప్పిన దాన్ని బట్టి ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఇట్లాంటిదే ఇంకొక వ్యభిచార కేంద్రం ఉన్నట్టు అతను చెప్పడంతో వెళ్ళి అక్కడ కూడా రైడ్ చేశారు. అక్కడ మరో 3 అరెస్ట్ చేశారు. కొంతమంది యువతులను కాపాడారు పోలీసులు. అయితే కేవలం ఎర్నాకుళం టౌన్లోనే, ఎర్నాకుళం సిటీలోనే 100కు పైగా ఇలాంటి వ్యభిచార కేంద్రాలు నడుపుతున్నట్టు తేలింది. పోలీసులే షాక్ అయ్యారు. చెప్పిన కదా, ఇది ఇంటర్ స్టేట్ నెట్వర్క్ అని. దీని వెనకాల ఇంకా అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ముఠా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందని పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొన్ని వేలాది మందికి దీంట్లో భాగస్వామ్యం ఉండొచ్చు, పెద్దవాళ్ళ హస్తం ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.